హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు గనక టెక్ రంగంలో కెరియర్ ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా ప్రతిష్టాత్మకమైన ఐఐటి హైదరాబాద్లో పనిచేయాలని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐఐటి హైదరాబాద్ నుండి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 11 నెలల కాల పరిమితితో బెస్ట్ పోస్టుల కోసం వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏమిటి? అర్హతలేంటి? ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. జాబ్ రోల్స్. ముందుగా ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఐఐటి హైదరాబాద్ ఈసారి చాలా ముఖ్యమైన టెక్నికల్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తోంది. బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ ప్రాసెస్లను అర్థం చేసుకునే వారికి ఇది మంచి అవకాశం. ఫుల్ స్టాక్ డెవలపర్. వెబ్ డెవలప్మెంట్లో పట్టు ఉన్నవారికి ఇది చాలా మంచి ఛాన్స్. వెబ్ డెవలపర్ రియాక్ట్ జేఎస్ తెలిసిన డెవలపర్ల కోసం ఈ పోస్ట్ ఉంది. హైబ్రిడ్ మొబైల్ యాప్ డెవలపర్ ఇంటర్న్షిప్. ఎవరైతే ఇప్పుడే కెరియర్ మొదలుపెడుతున్నారో అటువంటి వారికి ఇంటర్న్షిప్ రూపంలో మంచి అనుభవం లభిస్తుంది. ఎలిజిబిలిటీ మరియు టెన్యూర్. ఇక ఈ ఉద్యోగాల కాలపరిమితి గురించి చూస్తే ఇవి తాత్కాలిక ప్రాతిపదికన టెంపరరీ బేసిస్ 11 నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. మీ పనితీరు మరియు ప్రాజెక్ట్ అవసరాలను బట్టి ఇది కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో డిగ్రీ లేదా నైపుణ్యం కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. అప్లికేషన్ ప్రాసెస్. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీరు వేరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా ఐఐటి హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ careers.iith.ac.in/jobsకి వెళ్ళండి. అక్కడ మీకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఉద్యోగాల వివరాలు కనిపిస్తాయి. ప్రతి జాబ్ టైటిల్ పక్కన ఉన్న డీటెయిల్స్ ఆప్షన్ను క్లిక్ చేసి క్వాలిఫికేషన్ మరియు ఇతర అర్హతలను పూర్తిగా చదువుకోండి. మీరు అర్హులైతే అక్కడే ఉన్న ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మంచి అనుభవం కోసం ఐఐటి హైదరాబాద్ లాంటి సంస్థలో పనిచేయటం మీకు కెరియర్లో చాలా హెల్ప్ అవుతుంది. వెంటనే ఆ వెబ్సైట్ని విజిట్ చేయండి. నోటిఫికేషన్ను పూర్తిగా చదివి మీ అప్లికేషన్ను సబ్మిట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి జాబ్ నోటిఫికేషన్తో కలుద్దాం. అంతవరకు సెలవు.